దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానము పిలుపులకు రాసిన పత్రిక 3:14 క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. చూడండి, పౌలు అనబడినటువంటి సౌలు గారిని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన స్వరమును వినిపించి ఆయన పని కొరకు గొప్ప సాధనముగా నియమించుకున్నారు. మరి పౌలు గారు దేవుని యొక్క పరిచర్యలో ఎంతో గొప్పగా పాటుపడి ప్రయాసపడి అనేకమైనటువంటి ఆత్మలను రక్షించి దేవుని యొక్క పరిచర్యను గొప్పగా జరిగించారు. అయితే దేవుని యొక్క పరిచర్యలో ఉన్నటువంటి ఆ స్థితిని బట్టి పౌలు గారు అంటూ ఉన్నారు కదా, క్రీస్తు యేసునందు ఉన్నతమైనటువంటి పిలుపునకు కలిగిన బహుమానం పొందాలని గురి యొద్దకు పరిగెత్తుచున్నాను అన్నారు. అంటే మరి దేవుడు తన పని కొరకు పౌలు గారు పిలిచిన పిలుపుని ఉన్నతమైనటువంటి పరిశుద్ధమైన పిలుపు అని పౌలు మాట్లాడుతున్నారు. మరి ఆ పిలుపుకు లోబడి దేవుని యొక్క పనిలో కొనసాగుతున్నప్పుడు ఎన్నో శ్రమలు ఎన్నో అగచాట్లు పౌలు గారు పడ్డారు. అయినప్పటికీ కూడా వాటన్నిటిని మరిచి ఆ ముందు ఉన్నటువంటి ఆ యొక్క బహుమానాన్ని పొందుకోవడానికి గురి యొద్దకు ఆయన పరిగెట్టారు. ఈ దినాన ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని పరిశుద్ధుడైనటువంటి ప్రభు పరిశుద్ధమైన పిలుపుతో ఆయన యొద్దకు పిలుస్తున్నారు, ఆయన రక్షణతో వారిని నింపడానికి. అయితే మరి ఆయన పరిచర్య నిమిత్తము కూడా ఆయనకిష్టమైన వారిని తన యొద్దకు పిలుస్తూ ఉన్నారు. ఎవరైతే ఆయన ఉన్నతమైన పిలుపుకు లోబడి ఆయనకు విధేయత చూపిస్తారో వారి ద్వారా దేవుడి లోకంలో ఆయన పనిని గొప్పగా జరిగిస్తారు. ఆయన పని జరిగిస్తున్నటువంటి క్రమంలో ఈ లోకంలో అవమానాలు, నిందలు, శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు, రోగములు, సాతాను శోధనలు ఎన్నెన్నో ఎదురవుతూ ఉంటాయి. కానీ వాటన్నిటినీ మరిచి వాటన్నిటిని విడిచిపెట్టి ప్రభు నీ కొరకు సిద్ధపరిచిన బహుమానమును పొందుకోవడానికి నువ్వు పరుగుపెట్టినప్పుడు ఆ గురి యొద్దకు ఎంతో గొప్పగా నీవు చేరగలుగుతావు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఈ సమయమందు దేవుని యొక్క సేవలో ఉన్నటువంటి మీరు ఈ యొక్క సేవలో నాకు ఎటువంటి ప్రయోజనం లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు, ఎంతో శ్రమ పొందుకుంటూ ఉన్నాను, ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నానని మీరు చింతిస్తూ ఉంటున్నారేమో. కానీ ఈ లోకంలో మనం బ్రతికినంత కాలము ఈ శ్రమలు, బాధలు, రోగము మనల్ని వెంబడిస్తూనే ఉంటాయి, దాడి చేస్తూనే ఉంటాయి. వాటిని అవి వచ్చినప్పటికీ దేవుడు మనల్ని విడిపిస్తూ ఉంటారు, ముందుకు నడిపిస్తూ ఉంటారు. వాటికి భయపడక దేవుడు నీ కొరకు ఉంచినటువంటి ఆ బహుమానం పొందుకోవడానికి నువ్వు పరుగుపెట్టు గురి యొద్దకు. దేవుడు నీకు తోడయ్యుండి ఆ గురి యొద్దకు చేరుటకు ఆయన నీకు తప్పకుండా సహాయం చేస్తారు. ప్రార్థన. దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తాం తండ్రి. ఈ మాటలు వింటున్న నీ బిడ్డల్ని రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరచండి. వారికి వారి ఇంటి వారికి రక్షణ ఇవ్వండి. అయ్యా, వారిని ఆయన పరిశుద్ధమైన పిలుపుతో ఆయన పిలుచుకుని ప్రజలుగా చేసుకున్నాం. అలాగే నీ పరిచర్యలో ఎవరైతే ఉన్నారో వారిని కూడా జ్ఞాపకం చేసుకొని నీ పరిచర్యలో గొప్పగా కొనసాగుటకు వీరికి సహాయం చేయండి. వారు కలుగుతున్న ఆటంకములను, అడ్డులను, అంధకార విరోధ చీకటి శక్తుల ప్రభావాన్ని దూరపరచండి. నీ బిడ్డలు బలపరచండి, ధైర్యపరచండి. గురి యొద్దకు చేరేవారిగా, నువ్వు సిద్ధపరిచిన బహుమానం పొందుకునేవారిగా ఈ యొక్క బిడ్డల్ని ప్రభ ఆశీర్వదించమని, ఈ దినమంతా ఎంతో కాపుదల విరికిమ్మని, కీడు శోధనాపని తప్పించమని, అందరికీ ఆరోగ్యమునిచ్చి ఆశీర్వదించమని, యేసు నామములో ఎవరు ఏదైతే అడుగుచున్నారో నీ వైపు తిరిగి అది వారికి అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.